ఏదో నమ్మానని భజన చేయటం కాదు, నేను నమ్మానని గొప్పలు చెప్పడం కాదు. యేసయ్యకి వ్యతిరేక కోణంలో కూడా వెతికా. నేనే కాదు, నా పిల్లల చేత కూడా వెతకండి రానే అవకాశం ఇచ్చా. వేరే పుస్తకాలు ఇచ్చి, నేను గతంలో నమ్మిన భక్తి మార్గంలో వాళ్ళ చరిత్రలు ఇచ్చి చదువు నాయనా అంటే పుస్తకం ఇస్తే వాడు చాలా అండర్లైన్లు చేసుకొని వచ్చాడు. నేను మొక్కిన దేవతల జీవితాల్లో లోపాలు పాపాలు. కొద్ది రోజులు అది చదివినాక వీడి అచ్చంగా ఏ చదివితే పాడయ్యేటట్టున్నాడని, తేడా పడేటట్టున్నాడని ఈ బైబిల్ కూడా ఇచ్చి యేసు ప్రభువులు కూడా లోపాలు వెతుకురా అన్న. యేసు ప్రభువులు కూడా లోపాలు వెతుకురా అని ఇస్తే వాడు బైబిల్ యేసు ప్రభు జీవితం కొంత చదివి నా దగ్గరికి వచ్చాడు. వాడు ఒక మంచి మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? అంతకుముందు నువ్వు ఇచ్చినటువంటి వాళ్ళ చరిత్రలు చదివినప్పుడు కామ వికార చేష్టలు, హేయమైన క్రియలన్నీ నాకు అభ్యంతరాలుగా కనిపించినవన్నీ అండర్లైన్ చేయగలిగాను. వారి పాపాలన్నీ ఈజీగా క్యాచ్ చేయగలిగాను. కానీ యేసు ప్రభు జీవితం చదువుతున్నప్పుడు ఆయనలో పాపాలు కనిపెడదామని వెతుకుతూ ఉంటే, ఆయన జీవితం చదువుతున్నప్పుడు నా పాపాలు నాకు కనపడుతున్నాయి నాన్న అన్నాడు. యేసు అద్దం, మన బ్రతికేంటో మనకు చూపించే అద్దం యేసు. అద్దంలో లోపాలు కనిపెట్టడానికి అద్దం ముందు నువ్వు నిలబడితే నీ బతుకుని చూపిస్తుంటుంది అద్దం. నా సంగతి సరే కానీ నీ సంబడం ఎందుకు చెప్పని. యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా, భాసురముగా నిజ భక్తుల మది కది అనుభవ గోచరమెపుడగునన్న. యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా, యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా, భాసురముగా నిజ భక్తుల మది కది అనుభవ గోచరమెపుడగునన్న, భాసురముగా నిజ భక్తుల మది కది అనుభవ గోచరమెపుడగునన్న.